మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సింధుకి బాగోలేకపోతే బయటికెళ్ళి మెడిసిన్స్ తీసుకొచ్చాను. సింధు కొంట్లో బాలేదా? నిజమా? అదంతా నాటకం అమ్మి. అల్లుడు గారిని వాళ్ళలో వేసుకోవడానికి అలా నటిస్తుందంతే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఏంట్రా, సింధునంటే నీకంత కోపం వస్తుందేంటి? కోపం కాదమ్మా, పాపం సింధు కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకోవడం నేను నా కళ్ళారా చూశాను. దాన్ని అబద్ధం అంటే కోపం రాదా మరి? అంతేనా, లేక మీ మధ్య ఇంకా ఏమైనా ఉందా? అమ్మా, సింధు పడే బాధ చూడలేకే వెళ్ళి మందులు తీసుకొచ్చాను తప్ప మా మధ్య ఇంకేం లేదమ్మా. అది బాధపడితే నీకెందుకు? కడుపు నొప్పితే ఇబ్బంది పడితే నీకెందుకు అసలా? అదేంటమ్మా అలా అంటావు? సాటి మనిషి బాధపడుతూ ఉంటే చూస్తూ నాకెందుకు అనుకుంటే ఎలా చెప్పు? ఆ మాత్రం మందులకి ప్రత్యేకంగా నువ్వే వెళ్ళాలా? వేరేవైనా పంపించొచ్చు కదా. అందరూ నిద్రలో ఉన్నారు కదమ్మా, డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకే నేను వెళ్ళాను అంతే. నువ్వు మారిపోతున్నావు యష్. నిదానంగా అది నిన్ను మార్చేస్తుంది. మీ బామ్మ పేరు చెప్పుకొని నీతో అది సేవలు చేయించుకుంటుందిరా. అయ్యో అమ్మా, నేనేం మారలేదమ్మా, అలాగే ఉన్నాను. సింధుకి ఇప్పుడేమన్నా అయితే భాగ్యం మళ్ళీ నన్నే అంటుంది కదా, ఆ మాట పడకూడదనే వెళ్ళాను. అంతకు మించి ప్రత్యేకం అంటూ ఏమీ లేదు. చూస్తుంటావా దావత? ఆయనకి నువ్వు సింధు ఒకటైన దావత. సింధుని ఆయన ఎట్ట వెనకేసుకొస్తున్నారు చూసారా? ఆయన ఇంకా మనకి దగ్గర దావత. పిల్లల్లాగి ఈయన కూడా త్వరలోనే సింధు సొంతమైపోతారు. చెల్లి, మర్ది గారు సింధు సొంతమైపోతే నీ పెళ్లి ఆగిపోతుందని మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుకో. ఎంతైనా సింధు మర్ది గారు భార్యాభర్తలు. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా వాళ్ళ మధ్య ఉన్న ప్రేమాభిమానాలు ఎక్కడికి పోతాయి చెప్పు? నువ్వన్నట్టు వాళ్ళు త్వరలోనే ఒకటైపోతారు. వాళ్ళిద్దరూ కలిసిపోవటానికి ఇష్టపడితే అత్తయ్య గారు మాత్రం ఏం చేయగలరు చెప్పు? లేదు మధు, వాళ్ళొక్కటవటానికి వీల్లేదు. అది చేసిన పాడు పని వల్ల నా కొడుకు పడిన బాధ నరకయాతన చాలు. మళ్ళీ అది యష్ జీవితంలోకి రాకూడదు. వాళ్ళు కలవకూడదు. అందుకు మనం ఏదో ఒకటి చేసి తీరాలి. మీ అత్తయ్య గారు ఇంట్లో ఉండగా మనం ఆ సింధుని ఏం చేయలేం దావత్తా. వదినా, నాకు డౌటు. అసలు నిజంగానే మీ అత్తయ్య గారికి ఆరోగ్యం బాగోలేదా, లేకపోతే నటిస్తుండదా? ఏం మాట్లాడుతున్నావు? అప్. నటించడం ఏంటి? మా అత్తయ్య గారి ఆరోగ్యం బాగోలేదు, అది నిజమే. కోప్పడకొదినా, నా మనసులో మాట చెప్పుండానంతే. ఆవిడ గారి తీరు పద్ధతి అది చూస్తా అంటే ఏమాత్రం ఆరోగ్యం బాగోలేని మనిషిలా నాకు కనిపించడం లేదు. ఇదైతే నాకు కొంతవరకు నిజమే అనిపిస్తోంది అత్తయ్య. అలా ఎలా చెప్పగలుగుతున్నావు మధు? మనిషి చూస్తే ఎప్పుడూ హుషారుగానే ఉంటుంది. మనతో అన్నింటికీ గొడవ పడుతున్నారు. ప్రతి విషయంలోనూ ఆ సింధుని సపోర్ట్ చేస్తున్నారు.
నిజంగా బామ్మగారికి అంత సీరియస్గా ఉంటే ఇంత చలాకీగా ఇంత హుషారుగా ఎలా ఉంటారు? ఈ విషయంలో నువ్వు కొంచెం దృష్టి పెట్టాల్సిందే వదినా. ఇదేదో ఆలోచించదగ్గ విషయమే. లేదు, అలాంటిదేం అయ్యుండదు. మా అత్తయ్య గారు నన్ను మోసం చేయరు. తన మీద నాకు పూర్తి నమ్మకముంది. మా అత్తయ్య గురించి నాకు తెలియదా ఏంటి? మీరెక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకోండి. నిజం బయట పెడితేనే కాని అత్తయ్య మనల్ని నమ్మదు. సింధు, సింధు, టాబ్లెట్స్ తెచ్చాను, వేసుకుందులే. రా. ఉండు, వాటర్ తెస్తాను. టాబ్లెట్లు వేసుకో. నోరంతా ఏదోలా ఉంది యష్. ఈ టాబ్లెట్స్ వేసుకోవడం నా వల్ల కాదు. అదేంటి సింధు, టాబ్లెట్లు వేసుకుంటేనే కదా కడుపు నొప్పి తగ్గేది. టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ వామిటింగ్ అవుతుందేమో యష్. ఏంటి సింధు చిన్నపిల్లలా? ఏం కాదు, నోరు తెరు, నేను టాబ్లెట్లు వేస్తాను. ఇదిగో పట్టు. సమయానికి తగు సేవలు సేయని వాటర్ తాగు. ఇన్నాళ్ళుగా సేవించిన ఇల్లాలిని ఇక సేవించని. అవును, నేను వచ్చే వరకు బామ్మ నీ దగ్గర ఉండమన్నాను కదా, ఎక్కడికి వెళ్ళింది? నిద్ర వస్తుందని వెళ్ళింది యష్. పెద్దావిడ కదా, ఎంతసేపని మేల్కొని ఉంటుంది చెప్పు. నువ్వు నెల తప్పావని చెప్పి కాసేపు నన్ను ఎంత కంగారు పెట్టేసిందో భాగ్యం. కంగారు పెట్టడం కాదురా మనవడా, కలుగులో దాక్కున్న ఎలుకని బయటికి లాగినట్టుగా నీ మనసులో దాచుకున్న ప్రేమని బయటికి తీయాలనే ఇదంతా చేస్తున్నాను. అప్పుడే ఏమైందిరా, అసలు వ్యవహారం అంతా రేపుంటుంది చూడు. సరే, ఇప్పటికే బాగా లేట్ అయింది, ఇంక నువ్వు పడుకో. ఏంటి సింధు, నిద్ర పట్టట్లేదా? అవును యష్, ఎంత ట్రై చేసినా కంటి మీద రెప్ప వాలడం లేదు. సింధుకేమైందో ఏంటో, దానిమీద ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో. సింధుకి దిష్టి తీస్తే కాస్తంత సర్దుకుంటుంది. ఎక్కడికి యష్? నీకు దిష్టి తీస్తే అంతా సర్దుకుంటుందని ఇందాక భాగ్యం నాకు చెప్పింది. వెళ్ళి భాగ్యాన్ని పిలుచుకొని వస్తాను, ఉండు. యష్, వామ్మో వామ్మో, నేను దిష్టి తీయాలని కాదురా నీతో ఆ మాట చెప్పింది. నువ్వే నీ భార్యకి దిష్టి తీయాలని అలా చెప్పాను మనవడా. ఈ టైంలో బామ్మని లేపడం ఎందుకు? వద్దు. తప్పదు సింధు, నీకు దిష్టి తీయాలి కదా. అమ్మో, యష్ వచ్చేస్తున్నాడు. నేను వెంటనే రూమ్కెళ్ళి నిద్రపోతున్నట్టు నటించాలి. భాగ్యం, 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 లే భాగ్యం, భాగ్యం, నిన్నే లే. అప్పుడే అంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయావా?
ఇప్పుడు ఏం చెయ్యాలి? అవసరమైతే ఆ దిష్టి తీసే కార్యక్రమం ఏదో నువ్వే చూడు. నేనా? భర్త దిష్టి తీస్తే భార్యకి ఒంట్లో తప్పకుండా నయమవుతుంది. ఏం చేస్తాం, తప్పదు. సింధుకి నేనే దిష్టి తీస్తాను. ఉమ్, ఉమ్. హ. ఒరే యష్, సింధు మీద నీకెంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికే నేనిలా పడుకున్నట్టు నటించానురా. పాపం, భార్య కోసం ఎలా పరిగెడుతున్నావో. సింధు, సింధు, లే సింధు, లేకు. రా సింధు. ఎక్కడికి యష్? నీకు దిష్టి తీయాలి. పద వెళ్దాం, రా. రా రా. దా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఆఫీస్లో వాళ్ళ దిష్టి, నీ మీద పడ్డ అందరి కళ్ళ దిష్టి పోవాలి. సింధు, దిష్టి తీసేటప్పుడు ఇలాగేగా చెప్తారు? నేను కరెక్ట్గానే చెప్పానా లేక ఏమైనా తప్పుగా చెప్పానా? తప్పుగా ఏం చెప్పలేదు, కరెక్ట్గానే చెప్పావు. సరే, ఈ ఉప్పులో ఉమ్మి. నీకే చెప్తుంది, ఉమ్మేయి. థు, థు, థు. ఓకే సింధు, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను రోడ్డు మీదకి వెళ్ళి పడేసి వస్తాను. సింధుకి జ్వరం ఏం రాలేదు కదా? ధింతానా
సింధు సింధు లే సింధు. ఇప్పుడు ఎలా ఉంది నీకు? పర్వాలేదు, కాస్త బాగానే ఉంది. కడుపు నొప్పి తగ్గిందా? ఆ, తగ్గింది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. సింధు, ఇదిగో కాఫీ తాగు, కాస్త మైల్డ్నెస్ తగ్గుతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? రాత్రి నుంచి నాకంతా ఎందుకో చాలా కొత్తగా అనిపిస్తుంది యష్. ఎప్పుడు నీ మీద చిరాకు పడే నేను కొత్తగా నీకు సేవలు చేస్తున్నాను కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంది అంతే. సరే, కాఫీ తాగేసి త్వరగా ఫ్రెష్ అప్ అయ్యిరా, మనం బయటికి వెళ్ళాలి. బయటికా? ఎక్కడికి? చెప్తాను, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. యష్లో చాలా మార్పు కనపడుతుంది. నిజంగా ఇదంతా నా మీద ప్రేమతోనే చేస్తున్నాడా లేక జాలిపడి చేస్తున్నాడా? ఇది మార్పా లేక మానవత్వమా? సింధు, రెడీ అయిపోయావా? సరే పద, హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి దేనికి? నాకు బాగానే ఉంది కదా యష్. నువ్వు ఇలా అంటావు నాకు తెలిసిందు, అందుకే మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ముందు నేను నీకు చెప్పలేదు. రాత్రి డాక్టర్ చెప్పారు కదా, మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయిస్తే ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది అని. ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి కదా. పద. సింధు ఆగాకు. ఏమైంది యష్? అమ్మ హాల్లో ఉంది. రాత్రి సింధుకి మందులు తెచ్చినందుకే అమ్మ తిట్టింది. ఇప్పుడు టెస్ట్ల కోసం సింధుని హాస్పిటల్కి తీసుకెళ్తున్నానని తెలిస్తే అమ్మ అసలు ఊరుకోదు, గొడవ చేస్తుంది. అమ్మకి తెలియకుండా తీసుకుని వెళ్ళాలి. సింధు, మనిద్దరం కలిసి బయటికి వెళ్ళడం అమ్మ చూస్తే ప్రాబ్లం అవుతుంది. ముందు నేను వెళ్ళి బయట కార్ దగ్గర నేను వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు కాసేపు ఆగొచ్చే, ఓకేనా? ప్లీజ్. అలాగే యష్. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేరా. ఇంకా మావయ్య, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. తాత, అబ్బబ్బబ్బా. ఏమే సంధ్య, అవమ్మా. ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అట్నే. ఏంటి అక్కడే నిలబడ్డావు? రా. సింధు, ఇప్పుడు నీ కొంట్లో ఎలా ఉందే? పర్వాలేదు భాగ్యం, బాగానే ఉంది.
ఎక్కడికెళ్తున్నావే? రెడీ అయ్యావు? ఆ, హాస్పిటల్కి వెళ్తున్నాను. హాస్పిటల్కా? మ్, దేనికే? ఆ, హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నావని అడిగితే సిగ్గుపడతావేంటి అసలా? ఆ, ఏం లేదు అత్తయ్య. ఆ, రాత్రి నాకు వాంతులయ్యాయి కదా, అందుకే హాస్పిటల్కి వెళ్ళి చిన్న టెస్ట్ చేయించాలి. వెళ్ళొస్తాను భాగ్యం. ఉమ్, వెళ్ళొస్తాను మావయ్య. వెళ్ళొస్తాను అత్తయ్య. ఇంతమందికి చెప్పక్కర్లేదు, ఒక్కరికి చెప్తే సరిపోతుంది. దయచేయి. వెళ్ళమ్మా, నువ్వెళ్ళు. మ్, జాగ్రత్త. మ్. వస్తాను. జాగ్రత్తమ్మా. దావత రాత్రి భోజనాల దగ్గర సింధు అసలు తన ఒంట్లో శక్తి లేనట్టుగా నీరసంగా నా ఒంట్లో బాగోలేదని చెప్పెళ్ళింది. ఇప్పుడేటి ఇంత యాక్టివ్గా ఉండదు? సింధుకేమై ఉంటది? పెళ్ళైనా మొగుడు దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే పడి తింటున్నావు కదా. ఇలాంటివన్నీ నీకెలా తెలుస్తాయిలే? మీకు తెలిస్తే చెప్పొచ్చు కదా బామ్మగారు. నా మనవరాలు సింధు హాస్పిటల్ నుంచి రాగానే మళ్ళీ ఏదో ఒక శుభవార్త చెప్పేలా ఉంది. ఏంటి శుభవార్త? ఆ, ఏంటమ్మా అది? అది నీకు అర్థం కాదులేరా, మీ ఆవిడికి అర్థం అవుతుందిలే. నాకు ఏం అర్థం కాలేదత్తయ్య. ఏం శుభవార్త చెప్తుందా సింధు? ఈ సంజ కంటే బుర్రలేదు. నీకేమైందే దమయంతి? అన్నీ తెలిసిందానివి. నీకు విడమర్చి మరీ చెప్పాలా? ఒరే మనవడా, నాకైతే చాలా సంతోషంగా ఉందిరా. అంత గొప్పగా నేనేం చేశాను బామ్మ? సింధు విషయంలో ప్రతి భర్త చేసేదే కదా నేను చేశాను. నువ్వు నాకు చెప్పిందేంటి, ఇప్పుడు నువ్వు చేసిందేంటి? ప్రతి భర్త చేసే పని నేను చేశాను కదమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ భాగ్యం, నా కష్టాన్ని నువ్వైనా గుర్తించు.